శ్రావణం మాసంలో వచ్చేటటువంటి పౌర్ణాన్ని రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తాం. ఈ రాఖీ పౌర్ణమి నాడు అన్నయ్యకి చెల్లి కడితే మాత్రమే అది రాఖీ అవుతుంది. ఇంకొకరి ఎవరెవరు కట్టుకుంటే మాత్రం అది బాహ్య ఆనందం, తాత్కాలికమైనటువంటి ఆనందం మాత్రం అవుతుంది. అన్నకి చెల్లి రాఖీ ఎందుకు కట్టాలి? అత్తవారింట్లో కష్టకాలంలో నేను వచ్చినప్పుడు నా కన్నీళ్ళు తుడుసు అని చెప్పి ముందుగా మనం ఏదైతే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అపాయింట్మెంట్ ఎలాగైతే తీసుకుంటామో, లేదు ఏదైనా ఒక సంఘటన జరిగిన ఇంటి ఎలాగైతే ఇస్తామో ఆ విధంగా అనమాట. అదే శ్రావణ మాసంలో రక్షాబంధనం కూడా జరుపుకుంటూ ఉంటాం. ఇది ఎవరైనా కట్టుకోవచ్చు. ఎవరైనా ఎందుకు కట్టుకోవాలంటే, ఆ యొక్క రక్ష కట్టుకునేటప్పుడు ఒక దాన్ని చెప్తూ ఉంటాం మనం. మనల్ని మనం రక్షించుకుందాం, నాకు నువ్వు నీకు నేను రక్షించుకుందాం, మనమంతా కలిసి మన యొక్క హిందుత్వాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన దేశాన్ని, మన కుటుంబాలు కూడా రక్షించుకుందాం అని చెబుతూ మనం కట్టుకుంటాం. అంటే ఏదైతే రాబోయే రోజుల్లో హిందువుల టార్గెట్గా, హిందూ దేవాలయాల టార్గెట్గా ఈ దేశమే నాశనంగా కోరుకుంటున్నటువంటి ఒక హిందువులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క రక్ష కట్టుకోవడం ద్వారా మనం ప్రతి విషయంలో కూడా తోడుంటూ కలిసిగొట్టుగా సామూహికంగా ఐక్యతతో ధర్మాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో. కాబట్టి ఇటువంటి బంధాన్నే రక్షాబంధన్ అని కూడా అంటాం. ఇందులో భర్త ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఎడమ చేతికి కట్టాలి, మిగతా వారు ఎవరైనా కుడి చేతికి కట్టుకోవాలి. నీకు రక్ష, మనిద్దరం కలిసి ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ సంస్కృతికి రక్ష. ఇదే శ్రీరామ రక్ష, ఇదే శ్రీరామ రక్ష. అందరూ కట్టేశారా? అందరూ ఒకసారి చేతులు పిడికిలు పిడికి బయటెత్తారు. అందరూ చెప్పండి, భారత్ మాతా కి, భగవద్గీత కి, గంగా మాతా కి, గో మాతా కి, శ్రీరామ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, మన కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, మన గ్రామ దేవతలకు, సమస్త దేవతలకు, సాధు సంతులకు అలాగే చేతులుంచండి. धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भाव रहो, विश्व का कल्याण हो, भारत का